నమస్తే. మన పెద్దలు ఒక మాట చెప్తున్నారు, బిచ్చగాళ్ళకు కాయిన్స్ వేయాలా వేయకూడదా. దీని మీద కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందో ఈ వీడియోలో చూద్దాం. బిచ్చగాడికి రూపాయి 2 రూపాయల నాణాలు వేయకూడదని అంటున్నారు. అసలు ఎందుకు? ఇది కేవలం అంధవిశ్వాసమా, లేదా దీని వెనుక ఏదైనా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉందా? ఈరోజు అదే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. నాణాల్లో ఐరన్ ఉండటం ఆధ్యాత్మికత అర్థం. రూపాయి 2 రూపాయల నాణాల్లో ఐరన్ ప్రధానంగా ఉంటుంది, అంటే ఇనుము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుము ఒక శని గ్రహానికి సంబంధించింది. అసలు శని అంటే ఏంటి? కర్మ, శ్రమ, బాధ, పూర్వజన్మ ఫలితాలు అని అంటున్నారు. అందుకే శనితో సంబంధం ఉన్న వస్తువులు చాలా జాగ్రత్తగా వాడాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. బిచ్చం కర్మ ఫలితమా అంటే, బిచ్చం అనేది కర్మ ఫలితమా అని అడుగుతున్నారు. ఆధ్యాత్మిక దృష్టిలో బిచ్చం అడగడం అనేది చాలాసార్లు తీవ్ర కర్మబంధం ఫలితమని చెప్తున్నారు. అంటే ఆ వ్యక్తి అనుభవిస్తున్న బాధ అతని పూర్వకర్మ ఫలితంగా భావిస్తారు. అలాంటి సమయంలో మనం ఐరన్ ఉన్న నాణాలు వేస్తే ఆ కర్మశక్తికి మనమే స్వీకరించినట్టు అవుతుందని పెద్దలు హెచ్చరిస్తారు. అందుకే అంటారు, వారి కర్మ మనకు అంటుకుంటుందని. అంటే సహాయం చేయకూడదా అని అడుగుతున్నారా? కాదు అండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సహాయం చేయొద్దని కాదు, దానం చేయడం తప్పు అని కాదు. ఎలా దానం చేయాలి? శాస్త్ర సూచన ఏంటి? శాస్త్రాల ప్రకారం బిచ్చగాళ్లకు అన్నం, పండ్లు, బట్టలు, బిస్కెట్లు, కాగితపు నోట్లు ఇవ్వడం మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఇవి కర్మబంధాన్ని పెంచవు, మనకు పుణ్య ఫలితం మాత్రమే ఇస్తాయి. ప్రత్యేకంగా అన్నదానం మహాదానం. నాణాలు ఎప్పుడు ఉపయోగించాలి? నాణాలు పూర్తిగా చెడు అని కాదు. ఆలయంలో హుండీలో వేయడం, దేవాలయ సేవల కోసం ఇవ్వడం, దక్షిణంగా గురువులకు సమర్పించడం ఇలాంటివి శుభకార్యాలే. కానీ బాధలో ఉన్న వ్యక్తికి శనితత్వం ఉన్న నాణాలు ఇవ్వడం ఆధ్యాత్మికంగా మంచిది కాదని భావన. దీనికి మనం ఏం చేయాలంటే, దానం అంటే కేవలం చేతితో ఇవ్వడం కాదు, మనసుతో, జ్ఞానంతో ఇవ్వడం. బాధలో ఉన్నవారికి సహాయం చేద్దాం, కానీ శాస్త్రం చెప్పిన మార్గంలో చేద్దాం. అప్పుడే వారికి ఉపశమనం, మనకు పుణ్యం.